నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం నాతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో దగ్గర దగ్గరగా 3 నెలలు కావస్తుంది. వాళ్ళిచ్చిన హామీల పరిస్థితి ఏంటి? ప్రజలు ఎలాంటి వాళ్ళ నుంచి ఆశించి ప్రభుత్వం మారితే బావుంటుందని కొంత ఆశపడి వైసీపీని పక్కన పెట్టి టీడీపీకి పట్టం కట్టడం జరిగింది. మరంటే ఈ 3 పార్టీలు కలిసొస్తే ఏదో జరుగుతుంది రాష్ట్రంలో అనుకుంటే ఏం జరగబోతుంది అసల? ఏదైతే 13,000 కోట్లో, 15,000 కోట్లో మొన్న కేటాయించామని చెప్పి కేంద్రం చెప్పింది. మరి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే టైంలో కూడా ఖాళీ పేపర్ పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. సో, ప్రస్తుతం మాట్లాడదాం అసలు ఏపీ రాజకీయాల్లో సార్ ఎనాలిసిస్ ఎలా ఉంది? సార్ ఏమనుకుంటున్నారు? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. సార్ మనం మాట్లాడుకున్నట్టుగా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి 15,000 కోట్లు ఏపీకి కేటాయించడం చూసాం మనం రాజధానికి. పచ్చబద్ధం. ఉమ్, అది గ్రాంట్ కాదు. ఉమ్, గ్రాంట్ కిను లోన్ ఫెసిలిటేషన్ కి చాలా తేడా ఉంది. రైట్. గ్రాంట్ అంటే అది మన డబ్బు, మనకి ఇచ్చే డబ్బు, అవును. మన రాష్ట్రం మనం వాడుకుంటాం, మనం తిరిగి అవును. చెల్లించాల్సిన అవసరం లేదు. ఇట్స్ నాట్ ఎ గ్రాంట్. ఉమ్, ఇట్ ఈస్ నువ్వు అప్పు తీసుకో, మేము గ్యారంటీ ఇస్తామని నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చింది కదా, మీరు అప్పు రైట్. అవును. తీసుకోండి, అవును. అప్పు తీసుకుంటానికి ఫెసిలిటేట్ చేస్తున్నారు అంతే. ఉమ్, సో ఆ డబ్బు మళ్ళీ ప్రభుత్వం కట్టాలి అప్పు. ఉమ్, ఈ తతంగం గతంలోనే 2017లోనే రైట్. 19,000 కోట్లు కేటాయించారు. ఉమ్, అప్పుడు చంద్రబాబు నీ 19,000 కోట్లు నాకు వద్దు, నాకు అవసరం లేదు, నాకు స్పెషల్ స్టేటస్ కావాలి కదా, రిజెక్ట్ చేశాడు. ఉమ్, అప్పుడు 19,000 కోట్లు రిజెక్ట్ చేసి వాళ్ళు 15,000 కోట్లు ఎలా తీసుకుంటాడు అప్పు? అప్పుడు అంతే అప్పే. అవును. ఇప్పుడు తీసుకుంటున్నాడు అప్పుడు వద్దని. ఉమ్, సో ఇది ఒక టోటల్ డ్రామా. ఇక్కడ ఏంటంటే అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు అంటే ఎంత చంద్రబాబు రాజకీయ శుద్ధ రాజకీయాలన్నీ చేస్తున్నాడు ఆయన. ఉమ్, ఇవాళ చంద్రబాబు ముందున్న సమస్య ఏంటి? స్పెషల్ స్టేటస్. రైట్. స్పెషల్ స్టేటస్ అనేది ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాత అందరి ద్రాక్ష పండుగ ఉంది. అది 2014లో ఇదే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కూడా కుదరలేదు. ఎందుకు కుదరలేదంటే అప్పుడు కేంద్రం సింగిల్ పార్టీ మెజార్టీలో ఉంది బీజేపీ కనుక, నీతి ఆయోగ్ చెప్పింది ఎవరికి ఇవ్వద్దని, కనుక మేము మీకు ఇస్తే ఇంకో 6గురికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వట్లేదు, దేర్ ఇస్ నో స్పెషల్ స్టేటస్ టు ఎనీ స్టేట్ అని చెప్పి నిర్ద్వందంగా చెప్పేసి పార్లమెంటులో ఇది ముగిసిపోయిన అధ్యాయం అని నొక్కి ఒక్క నుంచి గట్టిగా చెప్పేశారు. రైట్. సో అందువల్ల ఆ రోజు ఆ పీరియడ్ లో కుదరలా. సార్ 2019 వచ్చింది. 2019 వచ్చినాక జగన్ నాకు 25 సీట్లు ఇవ్వండి, నేను మెడలు వచ్చి తీస్తాను అని చెప్పి గట్టిగా మాట్లాడాడు. రైట్. తీరా ఎన్నికలు అయ్యేటప్పటికి ఏమైంది? బీజేపీ 2014 కన్నా 19లో ఇంకా స్ట్రాంగ్ అయ్యింది. అవును. సో ఇక వాళ్ళ మాట కట్టుబడి మేము ఇవ్వము అని చెప్పి మేము ఎప్పుడో చెప్పేసాం, పార్లమెంట్ లో చెప్పేసాం, ఇది ముగిసిపోయినదే, దాని గురించి మాట్లాడుతున్నారు. ఇక అప్పుడు జగన్ కూడా ఏమన్నాడు, ఇక మన చేతిలో లేదు, ఉమ్, వాళ్ళు మన స్ట్రాంగ్ మెజారిటీలో ఉన్నారు, అడిగితే వాళ్ళు ఇస్తే పుచ్చుకుంటాం తప్పితే డిమాండ్ చేస్తూ కమెంట్ చేసే పొజిషన్ మనకు లేదు రైట్. అని చెప్పి అతను ఆగిపోయాడు. ఇవాళ పరిస్థితి అది కాదు. ఉమ్, 2024 వచ్చే పరిస్థితి మారిపోయింది. ఇవాళ ఆ కళ్యాణాలు మన చేతిలో ఉన్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే చంద్రబాబు మీద ఆధారపడుతుంది. రైట్. చంద్రబాబు మీద ఆధారపడి ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఎదురు చూస్తున్న ఒక స్పెషల్ స్టేటస్ వచ్చే లాక్కోగలిగిన అవకాశం ఉంది. ఇవాళ చంద్రబాబు దాని గురించి ప్రయత్నించాలి, దాని గురించి మాట్లాడాలి, దానికోసం పాటుపడాలి. అవసరమైతే బీజేపీ ఏమంటే కాంగ్రెస్ ఇస్తానంటుంది. కాంగ్రెస్ లో చేతులు కలుపు, తప్పే ఉంది. నువ్వు పోయినసారి బీజేపీని వదిలేసి కాంగ్రెస్ బీజేపీని వదిలేసి వెళ్ళలేదా? బీజేపీలోకి రావటం, వెళ్ళిపోవటం, బీజేపీని తిట్టడం, మళ్ళీ మెచ్చుకుంటాం నీ అలవాటే కనుక గో అండ్ జాయిన్ హ్యాండ్స్ విత్ కాంగ్రెస్ అండ్ గెట్ ది స్పెషల్ స్టేటస్. రాష్ట్రం ముఖ్యం, నువ్వు చేయొచ్చు కదా. అది చేయకుండా అక్కడ మనం దీంట్లో ఉన్నా కూడా వాళ్ళ ఇష్యూలు, వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి అని ఒక నగనాచి మాటలు మాట్లాడతాడు. ఇవాళ సాధించగలిసి అది ఈ పాయింట్ ప్రజల ముందు చర్చకి రాకుండా, ఈ పాయింట్, ఈ స్పెషల్ స్టేటస్, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపటము, వైజాగ్ రైల్వే దానికి కంప్లీట్ దాన్ని ఇది చేయటము, కడప స్టీల్ ప్లాంట్, ఈ విషయాలు ఈ ప్రజలు చర్చించకుండా, చర్చకి రానివ్వకుండా ఈ డ్రామా డైవర్షన్ కోసమని ఇది అది ఇవ్వలేము, ఇది ఇవ్వలేము, ఇచ్చిన ప్రామిస్లు ఇవ్వలేము, ఈ దాని మీద డిస్కషన్ వెళ్తా ఉంటుంది. దాని మీద అపోజిషన్ కానీ పేపర్లు కానీ దాని మీద రాస్తూ ఉంటారు. సో ఈ పాయింట్ ప్రజలు మరుగున పడిపోతుంది. అది అతని డ్రామా, అతని స్ట్రాటజీ. ఇప్పుడు 2 రాష్ట్రాలకి కలిపి అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కూడా ఎక్కువ శాతం దానికి 15,000 కోట్లు ఇచ్చారు, లేకపోతే పక్క రాష్ట్రానికి 15,000 కోట్లు కేటాయించడం ఏంటి, మాకేం కేటాయించలేదని చెప్పి ఈ విభజన చట్టాన్ని మళ్ళీ ముందు పెట్టి
వీళ్ళిద్దరు కొట్లాడే పరిస్థితి వచ్చింది కదా. సో తెలంగాణ ప్రభుత్వం మాట్లాడుతుంది అర్ధరహితం ఉంది. ఎప్పుడు కూడా ఉమ్, బడ్జెట్ లో వేసేటప్పుడు ప్రతి రాష్ట్రానికి 25 రాష్ట్రాలు 20 రాష్ట్రాలు దీనికి ఇంత ఉండదు. ఉమ్, బడ్జెట్ లో కేటాయింపులు ఉంటాయి. అది ఒక మొత్తం స్టేట్ కేటాయింపులు అని అంటే అది అన్ని రైట్ స్టేట్లకు అందేదట్టే. రైట్ అంతేగాని పర్టికులర్ గా ఇది ఎందుకు అన్నారంటే స్పెషల్ స్టేటస్ పాయింట్ వాళ్ళ గతంలో అడిగారు కనుక ఈ ఉమ్, పాయింట్ బీహార్ 1,00,000 కోట్లు అడుగుతుంది బీహార్. అవును ఆ 1,00,000 కోట్లకి ఇప్పుడు 61,000 కోట్లు ఆల్రెడీ ఇచ్చారు, ఇంకా ఇచ్చారు. ఇవ్వబోతున్నారు. సో వాళ్ళు 1,00,000 కోట్లు వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. ఇక్కడ మనం ప్యాకేజ్ అడిగే పరిస్థితి లేదు. ప్యాకేజ్ ఇస్తేనే వద్దన్నాం కదా. రైట్ ఇవాళ మనం కొత్తగా ప్యాకేజ్ మళ్ళీ అడగటం లేదు. సో మన స్పెషల్ స్టేటస్ అడగాలి. స్పెషల్ స్టేటస్ ఇవాళ ఇవ్వాలి. మీ చేతిలో ఉంది ప్రభుత్వం. ఉమ్, వాళ్ళు భయాన నీ అనుభవం ఉపయోగించేది కదా. మన నారాయణ గారు కూడా ఆ, కమ్యూనిస్ట్ నారాయణ గారు కూడా అవును ఏమన్నారు, ఆయన అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ ఉపయోగించి అది సాధించాలన్న. ఎందుకంటే వాళ్ళ స్పెషల్ స్టేటస్ అనేది ఒక అందరి ద్రాక్షపండుగా ఉంది. రైట్ అది రావటం వల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయి, పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తాయి, ఇండస్ట్రీ వస్తాయి, ఆ ఆంధ్ర రాష్ట్రం స్వర్గధామం అయిపోతుందని కదా అందరూ అనుకుంటారు. కానీ దీన్ని పక్కన పెట్టేసినట్టే కనపడుతుంది సార్. అంటే ఇప్పుడు నెగ్గేదాకానేమో కాంగ్రెస్ పార్టీ కానీ టీడీపీ కూడా స్పెషల్ స్టేటస్ మీద ఫోకస్ చేస్తున్నాం మేము, 6 గ్యారెంటీలు లేదా 6 హామీలు అని చెప్పి ఈ చెప్పిన డైవర్ట్ చేయడం వీళ్ళు మరి ఇప్పుడు ఎందుకు దీని అదే పక్కన డైవర్ట్ చేయడం. ప్రజలు స్పెషల్ స్టేటస్ తీసుకురావడానికి ఆయనకు భయం. ఎందుకంటే కేంద్రంతో గొడవ పడాలి. రైట్ కేంద్రంతో గొడవ పడితే ఎక్కడ స్కిల్ డెవలప్మెంట్ కేసులు, రింగ్ రోడ్డు కేసులు ఎక్కడ వస్తాయో అవి కాపాడుకోవాలి. అవి కాపాడుకోవాలి కనుక కేంద్రంతో గట్టిగా మాట్లాడలేడు. అదే అతని పరిస్థితి. దాన్ని మాట్లాడలేడు కనుక ప్రజలు అడుగుతారు కదా. అందుకని డైవర్ట్ చేయడం కోసం ఈ సంక్షేమ పథకాల మీద. సంక్షేమ పథకాలు ఎంత దౌర్భాగ్యం అంటే ప్రజల్ని ఎర్రిపప్పలు చేయడం తప్పితే నీకు 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 ఇంట్లో నలుగురు ఉంటే 4, 15, 60,000 చంద్రబాబు మాట్లాడాడు, అవును రామారెడ్డి ఎమ్మెల్యే మాట్లాడాడు, ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడాడు, లోకేష్ కూడా చెప్పిండు. లోకేష్ కూడా దాని మీద లోకేష్ కూడా దాని మీద లోకేష్ కూడా అది ఇది చెప్పి ఇవాళ ఏమంటున్నారు, ఒకళ్ళకి భయం వేస్తుందంట. చంద్రబాబు భయం వేస్తుందంట సంక్షేమ పథకాల గురించి. భయం వేస్తుందని చెప్పినప్పుడు నోటికి నాలుగు అనుభవం నీ నరాలని నాలుగు చెప్పేస్తావా? అప్పుడేమో సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక అవుద్దన్నావు. మళ్ళీ నువ్వే మాట మార్చి అంతకన్నా వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తానంటున్నావు అవును అన్నావు. నువ్వే వాలంటీర్స్ ని గోనె సంచులు మోసేవాళ్ళు అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తారని ఇష్టం వచ్చాడు. మళ్ళీ నువ్వే మీరు అదే పడుతూ మీకు 10,000 పెంచుతారంటావు. అంటే నోటికి ఎప్పుడు ఆ ఎలక్షన్ అప్పుడు ఏం వస్తే అది అదుపు లేకుండా నోటికొచ్చిన మాట్లాడేసేసి ఇవాళేమో ఆయనేమో జనసేన మనోహర్ ఏమో 3 సిలిండర్స్ ఇవ్వలేము, ఇప్పుడు అయ్యే పరిస్థితి కాదండి, ఫ్రీ బస్ కూడా అవదంట. ఇప్పుడు ఈయనేమో లోకేష్ ఏమో అన్నింటినీ సమీక్ష చేసి కమిటీలు వేసి సమీక్ష చేసి 1 సంవత్సరం తర్వాత చేస్తా ఉంది. అంటే మీరు ఈ మాటలు ఎలక్షన్ అప్పుడు చెప్పలేదు కదా. ఎలక్షన్ అప్పుడు ఇమ్మీడియట్ గా ఇదే సంతకం, తొలి సంతకం, ఇది ఆ సంతకం మాట్లాడారు కదా. ఇప్పుడు ఈ అబద్ధాలు ఎందుకు? ఈ అబద్ధాలు ఆడటం వల్ల ఏంటంటే డ్రామా చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరుగుతుంది, స్పెషల్ స్టేటస్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది అతని రాజకీయ చాతుర్యం. అంటే ముఖ్యమైనది స్పెషల్ స్టేటస్. అసలు దాన్ని ప్రజలు ఆలోచించకుండా, దాని గురించి చర్చించకుండా ఇంకా కొంతమంది ఏదో మాట్లాడతారు. ఈ ఎన్నికలప్పుడు మేము స్పెషల్ స్టేటస్ మాట్లాడలేదు కదా. మాట్లాడేదేంటి? బీజేపీ మీ డిఎన్ఏ, తెలుగుదేశం డిఎన్ఏ స్పెషల్ స్టేటస్ కదా. అది కావాలనే కదా మీరు పోరాడేది. వైఎస్ఆర్సీపీ మాట్లాడేది స్పెషల్ స్టేటసే కదా. మళ్ళీ కొత్తగా ఇవాళ చెప్పడం ఏంటి? స్పెషల్ స్టేటస్ ఆంధ్ర ఏర్పడి 10 ఏళ్ళు అయింది. ఈ స్పెషల్ స్టేటస్ మీద ఈ 10 ఏళ్ళు తతకం జరుగుతుంది. ఇవాళ కొత్తగా మేము అనలేదు కదా నీ పిచ్చి మాటలేంటి? జనాలు ఏమనుకుంటున్నారు వీళ్ళు? జనాలు అంత ఎరిపప్పల్లా కనబడుతున్నారు వీళ్ళకి. చాలా దారుణంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మహానుభావుడు. ఆయన పవన్ కళ్యాణ్ తర్వాత చెప్తా, ఈ విషయం ఉంది. ఇది డైవర్ట్ చేయటానికి చేస్తున్న చంద్రబాబు ఎత్తుగడ. ప్రజల్ని స్పెషల్ స్టేటస్ గురించి ఆలోచించనివ్వకుండా, వైజాగ్ రైల్వే జోన్ గురించి ఆలోచించనివ్వకుండా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపుతున్నాడు అనే మాట, ఆపలేదు అనే మాట ఆలోచించనివ్వకుండా, వీటి మీద సంక్షేమాల మీద పడిపోయి కింద మీద పడి చర్చించుకుంటారు. మాకు అందింది, మాకు అందలేదు, ఈ జరుగుతూ ఉంటాయి. వీటితో కాలయాపన చేస్తాడు. ఈ లోపల అక్కడ సెంట్రల్లో కాంగ్రెస్ గట్టిపడిందంటే కాంగ్రెస్ తోటి చేతులు అవుతాడు. కాంగ్రెస్ గట్టిపడలేదంటే అప్పుడు మళ్ళీ బీజేపీలో ఉన్నాడు. ఇప్పుడు గట్టిపడితే దూకేస్తాడు, గట్టిపడలేదు
గట్టిపడలేదంటే ఇంకొనే తన కేసులు కాపాడుకుంటారు. ఇలా ఉంది తప్పితే ఇంకో పరిపాలన అనేది కనపట్లేదు.